అందరినీ కలుపుకుని అన్ని మసూదుల్ని కలుపుకుని రావాలి. ఎందుకంటే ఇది ఒక్కళ్ళదే ఇది కాదు, అందరు కలుపుతాం. వక్ఫ్ బోర్డు చూడాలి, పరిశీలించాలి. దీంట్లో ఇవాళ నేను చూసింది ఏంటంటే అసలు ఏంటి పరిస్థితి అని చూసాం. దీంట్లో వక్ఫ్ బోర్డుకి అధికారం ఉందా లేదా, లేకపోతే ఇది ఎవరి కింద ఉంది, ఇవన్నీ పరిశీలించి వక్ఫ్ బోర్డుకి అధికారం ఉంటే వక్ఫ్ బోర్డు వారితో చేపిస్తాం, లేదు ప్రభుత్వంతో చేపిస్తాం, లేకపోతే ఏ విధంగా ప్రభుత్వం ఇక్కడ చేయాలో ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు ఇది మొదటి రావడం జరిగింది. అవన్నీ వాళ్ళు విన్నవించినవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం వసతులు ఇవ్వాలో తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ కూర్చునే టైంకి మొత్తం మెటీరియల్తో రెడీగా అయ్యి మీకే తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి స్టేజ్ వైజ్గా అన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే సోదరులందరూ కూడా చాలా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే. ముఖ్యంగా తప్పకుండా వారికి ఇటువంటి అవకాశాలు, మనం ఇటువంటి సదుపాయాలు ఇస్తే వారు మరింత చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరికతో ఉన్నారు. తప్పకుండా వారికి ఈ కార్యక్రమం ద్వారా అన్ని వసతులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఇవాళ కుమ్మరిపాలెం మసీద్ దగ్గరకు వచ్చి గత వారం వాళ్ళందరూ వచ్చి నన్ను రమ్మంటాం, వచ్చి ఇక్కడ పరిస్థితులను పరిశీలించడం చేయడం జరిగింది. నిజంగా మసీదు వారు సొంత డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టుకుని బరియల్ గ్రౌండ్ కానీ, షాదీఖానా కానీ, మసీదును కానీ నిర్మించుకోవడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి వారి ఆధీనంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే మసీదు కూడా నీళ్లు కారటం, అంతేకాకుండా షాదీఖానాలో కొంచెం పరిస్థితులు కూడా బాగాలేదు. కొన్ని మ్యారేజీలు జరుపుకోవడానికి కొన్ని వసతులు కల్పించాలి. బరియల్ గ్రౌండ్లో కూడా కొంచెం హైట్ లేపాలి. ఇవన్నింటినీ వాళ్ళ కమిటీ వారితో పరిశీలించి ఈ పనులన్నీ అతి త్వరలో ప్రభుత్వం తరపున కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరినీ కలుపుకుని ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. కమిటీ వారు ఒకటే కోరారు. మేము 2 మసీదుల తరపున కమిటీ ఉన్నది. ఆ కమిటీయే ఇన్ని సంవత్సరాలు మేము రన్ చేస్తున్నాం. మాకు గనక మళ్ళీ ఇక్కడ ఒక షాదీఖానాకు ఒక కమిటీ వేస్తే ఆ డెవలప్మెంట్లో కొంత భాగం మేము కూడా చేస్తామని వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ పరిస్థితులన్నింటినీ కూడా పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ న్యాయం జరిగే విధంగా చేస్తాం. అంతేకాకుండా నేను నా సొంతంగా ఏం చేయాలో కూడా త్వరలో మరొకసారి 22, 23వ తారీఖు కూర్చుని కమిటీతో కూర్చుని ఏ విధంగా మొదటిగా ఏం చేయాల్సిన పనులు